ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 19, 20 తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక భయంకరమైన వార్త వింటారు. దానివల్ల మీరు భయభ్రాంతులకు గురవుతారు. మరి ఇంతకీ జూలై 18, 19, 20 తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎటువంటి భయంకరమైన వార్తను వినబోతున్నారు? ఆ వార్త వల్ల మీకు ఎటువంటి నష్టం జరగబోతుంది? రాబోయే రోజుల్లో మీకు గోచరపరంగా ఎటువంటి ఫలితాలు అందబోతున్నాయి? అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా? అదేవిధంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించినట్లు అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతాయి. గుప్త నిధులు వెలికి తీయబడును. మీ కుటుంబానికి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న స్త్రీ లేదా నమ్ముకున్న పురుషుడు రావటానికి వశీకరణ, అనుకున్న పనులు కావటానికి వశీకరణ చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 939199951112. ఒక్కసారి గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకున్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. జ్యోతిష శాస్త్ర పండితులు మీకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రాబోయే రోజుల్లో మీరు ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు? అదేవిధంగా ఈ యొక్క 3 రోజుల్లో మీరు వినబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారు. అంతేకాదండి, మీరు చాలా విధాలుగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క 3 రోజుల్లో కుజుడు కేతువుల కలయిక ఏర్పడడం జరుగుతుంది. ఇది మీ పైన అంటే వృశ్చిక రాశి వారి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం చూపెట్టబోతుందని చెప్తున్నారు. అందుకే ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు వచ్చేటువంటి ఫలితాలు భయంకరమైనవిగా ఉంటాయి. అంటే ఎదుటి వ్యక్తులతో గొడవలు, చికాకులు, మీ యొక్క జీవితంలో విసుగు చెందిపోయి ఏంటి ఈ సమస్యలని మీరు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఎన్నో రకాల సమస్యలతో ఎన్నో రకాల ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటారు. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాదు. ఈ సమయంలో మీకు ఇప్పటి వరకు సపోర్ట్ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు మీ పైన చికాకు పడిపోతూ ఉంటారు. మీ మధ్య గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చోట, వృత్తి జీవితంలోనూ ప్రతి ఒక్క చోట మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అది ఆర్థికంగా కానివ్వండి, ఏదైనా సరే మీకు అనేక రకాల సమస్యలు మీ పైన పడిపోవటం వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్న వృశ్చిక రాశి వారి జీవితం మరింత విచ్ఛిన్నం కాబోతుంది. కాకపోతే ధైర్యంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చూసి మీరు ఏ విధంగా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారో రాబోయే రోజులు మీకు అన్ని రకాలు కలిసి వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే జరుగుతున్న రోజులు మీకు కలిసి రావు. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంచుమించుగా మీకు ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే ఈ 3 రోజులు మాత్రం గ్రహాల యొక్క బలం మీకు లేదు. కాబట్టి గ్రహాల సమాచారం ప్రకారం అంటే కుజుడు కేతువుల కలయిక వల్ల అంటే ఈ యొక్క రాశిలో మీకు కుజుడు కేతువుల కలయిక ఏర్పడడం వల్ల మీకు అనేది ఈ సమయంలో కలిసి రాదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క రాశి వారు మీరు చాలా రకాలుగా వృశ్చిక రాశి వారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా కొన్నిసార్లు మీరు విఫలం చెందుతూనే ఉంటారు. కాబట్టి ఎన్ని రకాలుగా అంటే కుజుడి కేతుల కలయిక వల్ల మీరు ఎన్ని రకాలుగా బాధలు పడినా కూడా మీకు రాబోయే రోజులు అయితే బాగుంటాయండి. ఒక్క మంత్ మాత్రం దాటితే, పైగా ఈ 3 రోజులు దాటింది ఒక ఎత్తు అయితే ఈ మంత్ ఎండింగ్ కూడా ఇంచుమించుగా అలానే ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా సమస్యలు వచ్చినా, జాబ్ పరంగా కానీ వ్యాపార పరంగా ఇలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే మీకు రాబోయే రోజులు బాగుంటాయి. ఇక అంతేకాకుండా మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే దాన్ని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు పండితులు. లేకపోతే కాదు కూడదు చేయాలి అనుకుంటే మాత్రం నష్టం తప్పదంటున్నారు.
అలాగే విద్యార్థులు కూడా చాలా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే మీకు సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. అదేవిధంగా కుజకేతుల కలయిక వల్ల వృశ్చిక రాశి వారికి అనేక ఇబ్బందులు తీసుకొస్తుందట. ఇక మీరు కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాదండి, ఈ రాశి ఉద్యోగులు కూడా పనిచేసే చోట ఎవరితో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే జాబ్ పై ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్త అవసరం. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏదైతే అనుకుంటారో ఆ పనులు అస్సలే కావు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహబాణం మీకు తోడుగా లేదు. ఇక మీకు ఈ సమయంలో అనుకోకుండా కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే చాలా నష్టాలు చూస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ యొక్క మంత్ అనేది అసలు కలిసి రాదండి. అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. అలాగే విద్యార్థులకు కూడా కొంచెం గట్టుకాలమని అంటున్నారు. ఇకపోతే ఈ యొక్క గ్రహాలు ఏవైతే కుజకేతుల ప్రభావం ఏవైతే ఉంటుందో దీని వలన ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అప్పుల సమస్యలు కూడా ఈ యొక్క సమయంలో కాస్త వేధిస్తుంటాయి. కాస్త నిబ్బరంగా ఉండాలి, చాలా పేషెన్సీతో ఓపికగా ఉండాలి. మీరు చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాకుండా ఇచ్చిన డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ యొక్క 3 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు డబ్బు, మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంటే మంచిదేనండి, ఇతరులకు మాత్రం ఇవ్వద్దు. అదేవిధంగా మీరు ఒకవేళ ఇతరుల దగ్గర అప్పులు తీసుకున్నట్లయితే అటువంటి వారితో మాట్లాడే సమయంలో కాస్త ఓపికగా మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా డబ్బు విషయంలో మీరు ఆచితూచు అడుగులు వేయాలి ఈ సమయంలో. ఇక ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా చాలా రకాలుగా మిమ్మల్ని వేధిస్తుంటాయండి. ఇవి చాలా పెద్ద సమస్యగా మారితే రాబోయే రోజుల్లో. అంతేకాకుండా ఇంట్లో కూడా గొడవలతో మనశ్శాంతి కరువవుతుంది. చాలా రకాలుగా సమస్యలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయొద్దు. ఇక ప్రేమ జీవితంలో సమస్యలు వస్తుంటాయి. ఫలితంగా మీ మనసు కలత చెందుతుంది, మీ మనసు అసలు బాగుదనమాట. ఇక యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంటుంది, కెరీర్ గురించి దిగులు పట్టుకుంటుంది. ఇక 60 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడతారు. ఈ సమయంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు, అనారోగ్యం బారిన పడతారు, కెరీర్లో ఎదగడానికి అవకాశాలు రావు. దీనివల్ల మనసు కలత చెందుతుంది, మరింత కలత చెందుతుంది. వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారు, అప్పు కూడా చేయాల్సి వస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ మీరు ఏదైనా ఒక పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా లాభాలు వచ్చే అవకాశం అయితే లేదండి. వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇక వదిలేసేయండి. ఆశలే అవి అడియాసలు అయిపోతే చెప్పుకోవచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే వాటి వల్ల మీకు పెద్దగా లాభాలు అయితే ఉండవు. వాటి మీద మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. ఇక ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతా కలిసి రాదు, బాగుంటుందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క 3 రోజుల్లో మీరు ఒక భయంకరమైన వార్త వింటారు. నిజంగా మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రమాదాలను బారిన పడే అవకాశం ఉందండి. అవునండి తులారాశి వారు, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, జూలై 18, 19, 20 తారీఖులో వృశ్చిక రాశి వారికి ఒక భయంకరమైన వార్త అందుతుందని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అవునండి తులారాశి వారు, మీరు వింటుంది 100% వాస్తవం. నిజంగా మీరు ఈ సమయంలో ఆ భయంకరమైన వార్త విని తట్టుకోలేనమాట. అదే ఇప్పుడు చెప్పుకున్నా కదా, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రమాదాల బారిన పడ్డారు అన్న ఈ యొక్క వార్త ఈ సమయంలో మీలో చాలా మందికి, అంటే అందరికీ అని కాదండి, మీ యొక్క రాశిలో ఉన్నటువంటి అతి కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క జరిగే అవకాశం కనపడుతుంది. అందరికీ కాదు, మళ్ళీ చెప్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి మీకు కుటుంబ సభ్యుల నుంచి ఏ సమయంలో ఎటువంటి ఫోన్ కాల్ వచ్చినా తొందరగా మీరు అలర్ట్గా ఉండాలి. వారికి ప్రయాణాల్లో కావచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే ప్రమాదాన్ని, అంటే ఈ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమండి, అనారోగ్యం బారిన పడ్డప్పుడు జరగవచ్చు, లేదంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా, లేదు అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే వేరే వారు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు బ్యాక్ సైడ్ కూర్చున్నా కానీ, లేదంటే అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా సరేనండి, మీరు డ్రైవింగ్ చేసే విషయంలో, అదేవిధంగా మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా హెల్త్ పరంగా కావచ్చు, మీరు ఏ రకంగా చూసుకున్న ఈ సమయంలో ఇప్పుడు చెప్పుకున్న మేజర్ ఈ యొక్క విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలను బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. మీ కుటుంబ సభ్యులు కానీ మీ కుటుంబ సభ్యులను కూడా మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఈ సమయంలో మీరు చాలా ఎఫెక్ట్ పడుతుంది. అసలే సమస్యలు, గొడవలు, చికాకులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎక్కువైపోతుంటే ఒక పక్క మీ కుటుంబ సభ్యుల నుంచి ఈ యొక్క నెగిటివ్గా, అంటే చాలా బాధ కలిగించేటటువంటి ఈ యొక్క విషయం, వారికి అనారోగ్యాలు బారిన పడ్డారని, లేదంటే ప్రమాదానికి గురయ్యారని ఇటువంటి వార్త విని మీరు చాలా తట్టుకోలేకపోతారన్నమాట. బాధపడిపోతుంటారు, భయంకరంగా ఫీల్ అయిపోతుంటారు. ఇటువంటి సమస్యలకు తోడు ఏంటి సమస్యను మరింత ఆలోచింపజేసే విధంగా మీకు సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు.
సో చూసారు కదా వృశ్చిక రాశి వారు జూలై 18, 19, 20 తారీఖుల్లో మీరు వినబోయే వార్త ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.